హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. విల్లా అనుకుంటాం కానీ ఎన్ని పనులుంటాయో విల్లాలో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాన్డ్‌గా ఉంటే కనుక మనం పనులు చేసుకోవడం చాలా ఈజీ అండి. సో, నేను ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీతో షేర్ చేస్తాను. పెట్, విల్లా, గార్డెన్ ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటానో కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఈవినింగ్ మాక్సిమమ్ పెట్‌కి నేనైతే ఫుడ్ కుక్ చేస్తానండి. సో, మార్నింగ్ టైమ్స్ అయితే అవాయిడ్ చేసేస్తా. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి మనకి టిఫిన్ ప్రిపేర్ చేయాల్సిందుంటుంది. లంచ్ ప్రిపేర్ చేయాల్సిందుంటుంది. సో, అందుకని ఏం చేస్తానంటే నేను ఈవినింగ్ టైమింగ్స్‌లో పెట్‌కైతే ఫుడ్ కుక్ చేస్తాను. సో, 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ యూజ్ చేసి నేనైతే ఫుడ్ కుక్ చేస్తా అండి. సో, ఇవి నేను 3 మీల్స్‌గా చేస్తాను. సో, ఇవాళ ఈవినింగ్ పెడితే రేపు మార్నింగ్ అండ్ అట్లనే ఈవినింగ్ వరకు సో, ఇదే ఫుడ్ పెడతాననమాట. సో, యూజువల్‌గా అయితే పాడవదు. బట్ ఇన్ కేస్ సమ్మర్ అయితే గనక కొంచెం స్మెల్ లాగా వస్తది కాబట్టి, నేను మార్నింగ్ టైమింగ్స్‌లో ఫుడ్ ఫీడ్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాననమాట. నేను ఈవినింగ్ చేసే ఇంకో పనేంటంటే, ఏదైనా మనం యుటెన్సిల్స్ తోమినయి ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ర్యాక్స్‌లో పెట్టేస్తాను ఈవినింగ్ టైమింగ్స్‌లో. సో, యుటెన్సిల్స్ అన్నీ ర్యాక్స్‌లో పెట్టేసిన తర్వాత టీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాననమాట. సో, ప్యారలెల్‌గా టీ అండ్ రాంబో ఫుడ్ కూడా 2 ప్యారలెల్‌గా అయిపోతూ ఉంటుంది. ఈలోగా నేను ఈ అంట్లు సదిరేసుకోవడం ఇవన్నీ పనులు కూడా కానిచ్చేస్తాననమాట. సో, నెక్స్ట్ ఏంటంటే నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఏం చేస్తానంటే డిష్ వాషర్‌లో అయితే యుటెన్సిల్స్ లోడ్ చేస్తాను. సో, మార్నింగ్ కల్లా మనకి ఇంకా అంట్లు అనేది ఫ్రీగా ఉంటుందండి. సో, మార్నింగ్ టైమింగ్స్‌లో మనకి పెద్దగా ఎక్కువ పనుండదు. మాక్సిమం నా ఈవినింగ్ రొటీన్ అంతా కూడా ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు కూడా రాంబో ఫుడ్ కుక్ చేస్తాను. టీ పెట్టేసుకొని ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి. ఓన్లీ కింద పార్ట్ వరకు. యూజువల్లీ అక్కర్లేదు. అంటే కిడ్స్ కానీ, లేకపోతే పెట్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ కూడా ఈ పనైతే మ్యాండేటరీగా చేస్తే ఇల్లు నీట్‌గా ఉంటది. అండ్ నేను మెయిడ్‌ని అవాయిడ్ చేస్తానండి ఫస్ట్ ఫ్లోర్‌కి. ఎందుకంటే మార్నింగ్ టైమింగ్స్‌లో కొంచెం కిందే పని ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే రోబో ఒకటి పెట్టేస్తాననమాట పైన. పైన మనం రోబో పెట్టేసుకున్నట్లయితే మనకి ఒక ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో, ప్రాబ్లమ్ ఉండదండి. ఒక్క ఫ్లోరే కాబట్టి మెయిడ్ కూడా ఈజీగా చేసి వెళ్ళిపోతుంది. అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది దీనివల్ల. సో, ఇట్లా అయితే ప్లాన్ చేసుకుంటాను క్లీనింగ్. అండ్ మనం ప్లాట్‌ఫార్మ్స్ తుడవటం కానీ, లేకపోతే టీవీ యూనిట్స్, వాల్ యూనిట్స్ అవన్నీ కూడా డైలీ ఏమి చేయననమాట. అవన్నీ కూడా 15 డేస్‌కి ఒకసారి లేకపోతే ఎప్పుడు డస్ట్ కనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ ఆ రొటీన్ కూడా నేను ఎట్లా ఫాలో అవుతాను, ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. సో, ఎందుకంటే ప్రతి పార్ట్ ఇంట్లో నీట్‌గా అనిపిస్తేనే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊరికే డస్ట్ అక్యుములేట్ చేసుకొని ఉంటే అనవసరమైన హెల్త్ ఇష్యూస్ లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ అయితే డిస్టర్బ్ అవుతా ఉంటుంది. మీరు అసలు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తారు అని అనుకోవచ్చండి. బట్ నేను రెస్ట్ ఖచ్చితంగా తీసుకుంటాను. అది నా టాప్ ప్రయారిటీ. మీకు కనిపించేది ఒక 20% మాత్రమే. రిమైనింగ్ 80% కూడా నేను హెల్త్ కేర్ కానీ, ఫుడ్ విషయాల్లో కానీ నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. కొంతమందికి గార్డెనింగ్ ఇష్టం. కొంతమందికి ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం ఇష్టము. కొంతమందికి పెట్స్‌ని పెంచడం ఇష్టము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, నాకు ఇల్లు నీట్‌గా పెట్టుకొని, పెట్స్ ఉన్నవి హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అండ్ గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది. ఈవినింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా టీ అయితే ఉండాలండి. ఎంతమందికి టీ అడిక్షన్ అయితే ఉందో నాకు కామెంట్ చేసేయండి. నేను ఎంత మానాలి అనుకుంటున్నా కూడా నేను మానలేకపోతున్నానిది. టీ తక్కువ క్వాంటిటీలో తాగితే పర్వాలేదని నాకనిపిస్తుంది. అండ్ షుగర్ కూడా చాలా మినిమల్‌గా వేసుకుంటానండి. సో, నాకంత ఇష్యూ ఏం కాదులే అని చెప్పి ఇంకా మళ్ళా స్టార్ట్ చేసేసాననమాట. అండ్ కొంచెం నేను టీ చల్లగానే తాగుతాను. మరీ హాట్‌గా అయితే తాగననమాట. సో, అందుకని మీన్ వైల్ ఇంకా గార్డెన్‌లో ఇప్పుడు మనకి చెట్లకి క్రీపర్స్ ఉన్నాయి కదా! సో, ఆ క్రీపర్స్ అన్నీ కూడా ఈవినింగ్ అయ్యేసరికి బాగా గాలొచ్చి మొత్తం పువ్వులన్నీ రాలిపోతున్నాయనమాట. పూలొచ్చినప్పుడు ఎంత బావుంటుందో, అవి రాలినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది. బాధే కాదండి, దాంతో పాటు పని కూడా ఉంటుందనమాట. సో, అన్నిటికి ప్రిపేర్ అయ్యే మనం క్రీపర్స్ అయితే వేసుకోవాలి. అంటే మనకి మొత్తం పువ్వులయిపోయిన తర్వాత రాలే స్టేజ్ ఉంటది చూడండి. సో, ఆ రాలేటప్పుడు కొంచెం గాలొచ్చినా కూడా ఇంక ఇట్లా రాలుతూ ఉంటుందనమాట. సో, అదొకటి. మీరు ఎవరైనా కొత్తగా క్రీపర్స్ ఏసుకునే వాళ్ళుంటే వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి చేసుకోండి. ఇట్స్ ఓకే. మేము డైలీ వన్స్ క్లీన్ చేసుకున్న అవి పూలే కాబట్టి ఉన్నా పర్వాలేదు అంటే పర్వాలేదు.
క్రీపర్స్ ఉంటే చాలా పనుంటదండి. లైక్ ప్రూనింగ్ చేయాలి. ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయిందంటే మనం దాన్ని కేర్ చేయాలి. పెస్ట్ మాక్సిమం అటాక్ అవ్వదు. బట్ సింగిల్ పెటల్ మధుమాలతి, సన్నజాజులకి ఇట్లాంటి వాటికి కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం. దానికి కూడా ఎక్కువ వైట్ ఫ్లైస్ లాంటివి పడుతూ ఉంటాయండి. మనం దగ్గరికెళ్ళి ప్రూనింగ్ చేయటానికి మనం స్టార్ట్ చేసినా కూడా అవన్నీ ఇట్లా ఎగురుతా ఉంటాయన్నమాట. సో, అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సన్నజాజులు, ఈ మధుమాలతీస్ పెంచుకోవాలి అనుకునేవాళ్ళు. అండ్ దెన్ ఇంకా మొత్తం కూడా గార్డెన్ అయితే క్లీన్ అయిపోయింది. మీన్‌వైల్ టీ కూడా చల్లగా అయిపోయి ఉంటుందండి. కొంచెం టైం అయితే గార్డెన్‌లో టైం స్పెండ్ చేస్తా. సో, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ టైం, మీకు ఆల్రెడీ తెలిసిందే. మీరనుకుంటూ ఉండొచ్చేమో ఎప్పుడూ ఎక్కువ పని చేస్తూనే ఉంటారు. తినకెంత ఓపిక ఎట్లా వస్తుంది అని చెప్పి. నేను ఆల్రెడీ చెప్పా గదండీ! ఇది 20% అని చెప్పి. నేను నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ చాలా జూస్తాను. ఎవ్రీ వీకెండ్ మినిమమ్ 2 మూవీస్ అయితే చూస్తాను ఖచ్చితంగా. 2 అంతకంటే సమ్‌టైమ్స్ 3 కూడా చూస్తూ ఉంటాను. సో, ఆ టైం అంతా కూడా నేను రిలాక్స్డ్ మోడ్‌లోనే ఉంటాను. ఎప్పుడు పని, పని అని నేనేమి పెట్టుకోనండి. ప్లాన్డ్‌గా చేసుకున్నామనుకోండి, మనకి పని ఎక్కువలాగా అనిపించదు. చెప్తున్నాను కదా! ఈవినింగ్ టైమింగ్స్‌లో నేను మాక్సిమం యుటెన్సిల్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. అండ్ మార్నింగ్ టైమింగ్స్‌లో ఒక ఫ్లోర్ రోబోటిక్స్, ఒక ఫ్లోర్ అయితే మెయిడ్‌కి అసైన్ చేసేస్తాను. సో, క్లీనింగ్ పార్ట్ అండ్ యుటెన్సిల్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాటరింగ్ గార్డెన్‌కి ఏం చేస్తానంటే, లోపలున్న మొక్కలకి ఈవినింగ్ టైమింగ్స్‌లో అండ్ బయటున్న వాటికి మార్నింగ్ టైమింగ్స్‌లో అయితే పోస్తూ ఉంటాననమాట. ఇట్ డిపెండ్స్ అండి. సీజన్‌ని బట్టి కూడా వేరీ అవుతుంది. అండ్ టైప్ ఆఫ్ పాట్‌ని బట్టి కూడా వేరీ అవుతుంది వాటరింగ్ చేయటం అనేది. సో, చిన్న చిన్న బాక్సెస్ దగ్గర ఏంటంటే కొంచెం లోతు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయాల్సొస్తుందనమాట వాటరు. అట్లానే పాట్స్‌కి కూడా ఎక్కువ వాటరింగ్ అయితే ఇవ్వాల్సొస్తుంది. మీరు మట్టి ఉన్న చోట మాత్రం, అంటే భూమిలో ఉన్న మొక్కలకి మాత్రం 2 డేస్ ఆర్ 3 డేస్‌కి ఒకసారి పోసినా సరిపోతది. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఎక్కువ పోయాల్సిన అవసరం కూడా లేదు. మీరు పాట్స్ ఒక్కటే కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతది. అండ్ పెద్ద పాట్స్‌కైతే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి. చిన్న పాట్స్‌కి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం పడతది. ఎందుకంటే అవి లోతు తక్కువున్నా, లేకపోతే ఎక్కువ ఎండొచ్చిన మధ్యాహ్నం పూటల మనం పోయాల్సొస్తదనమాట. అదర్‌వైస్ పాట్స్‌లో కూడా 2 డేస్‌కి ఒక్కసారి పోసినా కూడా మొక్కలు సర్వైవ్ అవుతాయి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అండ్ హ్యాంగింగ్ పాట్స్‌లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. కాయిర్ పాట్స్‌కి ఒకలాగా పొయ్యాలి. ప్లాస్టిక్ పాట్స్‌కి ఒకలాగా పొయ్యాలి. ప్లాస్టిక్ పాట్స్‌లో కూడా నా దగ్గర 6 ఇంచ్ అండ్ 8.5 ఇంచ్ పాట్స్ అయితే ఉన్నాయి. సో, 6 ఇంచ్‌కైతే మనం ఎక్కువ పొయ్యాలనమాట. సో, 8.5 ఇంచ్ దానికేంటంటే అది పాట్ ఇన్ పాట్ మెథడ్. అంటే మనం ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ పోసినా కూడా కింద పాట్‌లో అది స్టోర్ అయ్యి ఒక 2, 3 డేస్ వరకు ప్లాంట్ ఆ రూట్స్ నుంచి వాటర్ తీసుకొని ప్లాంట్ అయితే సర్వైవ్ అవుతుంది. యాక్చువల్‌గా పాట్ ఇన్ పాట్ మెథడ్ చాలా బెస్ట్ అండి. పర్టిక్యులర్‌లీ ఇండోర్ ప్లాంట్స్‌కి అయితే చాలా బెస్ట్ అనమాట. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా 2, 3 డేస్ ఊరెళ్తే గనక మనం కింద బేస్ పార్ట్‌లో ఎక్కువ వాటర్ ఉండేలాగా చూసుకుంటే కనుక ఈజీగా 3 డేస్ అయితే సర్వైవ్ అయిపోతది. పాట్ ఇన్ పాట్ మెథడ్ అది చాలా బెస్ట్. అండ్ కాయిర్ పార్ట్స్ మనం ఎక్సెస్ వాటర్ వేసినా కూడా అవి జారిపోతాయి. లెటస్ ఇప్పుడు నేను పాట్ వేస్తున్నాను చూడండి, అది కాయిర్ పాట్ అనమాట. సో, అది ఎక్సెస్ వాటర్ నేను పోసాననుకోండి అవి జారిపోతూ ఉంటాయి. అంటే మొక్కకు అందదనమాట. అండ్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అవి కూడా మొక్కకు అందవండి. మనం ఏం చేయాలి, దానికి ఎంత అవసరమో అంతే పోయాలి. లైక్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాస్ మాత్రమే పోస్తే సరిపోతుంది. ఎక్సెస్ అంతా బయటకొచ్చేస్తుంది కాబట్టి, సో, ఎక్సెస్ వేయటం వల్ల దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్లాంట్ ఏమీ గ్రో అవ్వదు. సో, కాయిర్ పార్ట్స్‌లో అది అనమాట. చూసుకుంటే సరిపోతది. అండ్ కాయిర్ పార్ట్స్‌కేంటంటే డైలీ పోయాలి. బట్ కొంచెం కొంచెంగా పోయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది కూడా సీజన్ బేస్డ్ ఉంటదండి. ఇప్పుడు వింటర్ సీజన్‌కైతే 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి పొయ్యొచ్చు. సమ్మర్ అనుకోండి డైలీ పొయ్యాలి. ఇంకా సమ్‌టైమ్స్ అయితే మార్నింగ్, ఈవినింగ్ కూడా పోయాల్సొస్తది కాయిర్ పాట్స్‌కైతే. అండ్ రెయినీ సీజన్ అయితే అట్‌లీస్ట్ 2 డేస్‌కొకసారి పోస్తే సరిపోతుంది. అది బేస్డ్ ఆన్ క్లైమేట్ మనం డిసైడ్ అయ్యి మనం వాటరింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటరింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు మాకు అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ పెద్ద పెద్ద పాట్స్ లైక్ 14 నుంచి పైన పాట్స్ ఉన్నాయనుకోండి, వాటికి 2 డేస్‌కోసారి పోస్తే సరిపోతది. అది కూడా సీజన్ బేస్డే. సమ్మర్ సీజన్ అయితే మీరు ఎవ్రీ డే వాటరింగ్ అయితే చేయాలండి. వింటర్ అండ్ రెయినీ సీజన్ అయితే అంత అవసరం అయితే పడదు.
అండ్ మొత్తం పని అయిపోయిన తర్వాత నేను మొత్తం పైప్ ఇట్లా చుట్టేసేసి చిన్న ఐరన్ లాంటిది చేయించానండి. సో, దానికైతే హ్యాంగ్ చేసేస్తాను అడ్డు లేకుండా. సో, కింద ఏమైనా మట్టి ఉన్నా కూడా మనం ఊడవటానికి ఈజీగా ఉంటది కాబట్టి. సో, నెక్స్ట్ ఇంకా రాంబో ఫుడ్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా చల్లగా కూడా చేయాలి కాబట్టి, సో, చల్లగా అయ్యేలోపు వేరేదేమైనా పని చేద్దామా అని చూస్తున్నాను. సో, బయట కొంచెం యుటిలిటీ ఏరియా కొంచెం నీట్‌గా లేదు. సో, అది కడిగేసి వద్దామని చెప్పి బయటికి వెళ్ళానండి. సో, అదంతా ఇంకా షూట్ అయితే చేయలేదు. సో, మీన్ వైల్ సో, పనులు అన్నీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో చేయాల్సినవి అయిపోయాయనమాట. సో, ఇంక డిన్నర్ ప్రిపరేషన్ ఒక్కటి పెండింగ్ ఉంది. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఈవినింగ్ టైమింగ్స్‌లో సమ్‌టైమ్స్ నేను రైస్ ప్లస్ ఏదైనా కర్రీ కుక్ చేస్తూ ఉంటాను. సో, ఇవాళ నేను సాంబారు అండ్ అట్లనే బెండకాయ ఫ్రై అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, చెట్లో ములక్కాయలొచ్చాయండి. అండ్ అట్లాగే ఇంట్లో రాడిష్ ఉంది ముల్లంగి. సో, దాంతో సాంబార్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ముల్లంగి సాంబారు అండ్ అట్లనే బెండకాయ ఫ్రై. సో, 2 కూడా నా స్టైల్‌లో నేనెట్లా ప్రిపేర్ చేస్తానో చూసేద్దురు గానీ, చాలా ఈజీగా అండి. అస్సలు కష్టపడాల్సిన అవసరమేమి లేదు. సాంబార్ మసాలా పొడి కూడా నేనేమి యూజ్ చేయను. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ముందుగా ఒక 1 అవర్ నానబెట్టుకున్న కందిపప్పునైతే మిక్సీలో వేసేసి విజిల్ అయితే పెట్టేస్తాను. దాంట్లోనే ఒక 3 టొమాటోస్ అయితే వేసేసి విజిల్ పెట్టేస్తాను. ఎందుకంటే టొమాటో బాగా స్మాష్ అయిపోతే మనకి ముక్కలు తగలకుండా ఉంటాయి కదా సాంబార్లో. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇట్లా అయితే ట్రై చేయండి. సో, కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ ఏసేసి విజిల్ అయితే పెట్టేస్తాను. సో, ఇది విజిల్ వచ్చేలోపు నేను ప్యారలెల్‌గా ఏం చేసుకుంటానంటే, సో, మనకి దాంట్లో సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నిటిని కూడా కట్ చేసేసుకుంటాను. అస్సలు టైం అయితే వేస్ట్ చేసుకోననమాట. ఏ పని ప్యారలెల్‌గా చేసేయొచ్చో ఆ పని అన్నీ కూడా చేసేస్తానండి. సో, నెక్స్ట్ ఇంకా ముల్లంగి, క్యారెట్, ములక్కాయలు, బెండకాయలు అన్నీ కూడా కొన్ని కొన్ని గార్డెన్ నుంచి కొన్ని బయట కొన్నవనమాట. సో, వీటన్నిటిని కూడా కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుంటాను. మొన్న 2 బెండకాయలైతే వచ్చినియండి. చాలా అంటే చాలా బావుంది టేస్ట్. అండ్ ఈ బెండకాయలు స్టార్ బెండ్ అనుకుంటా. అందుకనే పెద్దగున్నాయి. ఎంత లేతగా ఉందో కట్ చేస్తుంటేనే చాలా బాగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. కాకపోతే ఇది ఎక్కువ కాయలు రావట్లేదండి. మినిమమ్ ఒక 5 చెట్లు అట్లా వేసుకుంటే మేబీ బావుంటదేమో అనిపించింది. నెక్స్ట్ దీని విత్తనాలైతే సేవ్ చేశాను. చూద్దాము. జస్ట్ ఇన్ కేస్ అన్నీ కూడా జర్మినేట్ అయితదేమో చూస్తున్నాను. జర్మినేషన్ అయితే గనక చక్కగా బెండకాయలైతే కొనాల్సిన పనుండదు. నెక్స్ట్ ఇంకా రాడిష్ సాంబార్‌లో చాలా బావుంటది కదా! యూజువల్‌గా ముల్లంగి సాంబార్‌లో ఏంటంటే ముల్లంగి కొంచెం ఎక్కువ వేసుకుంటాము అంతేనండి. దాంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మనం సాంబార్ ఎట్లా పెట్టుకుంటామో అట్లానే చాలా సింపుల్. కొంతమంది ఏంటంటే వెజిటబుల్స్ కుక్కర్‌లో వేస్తారు. బట్ నేను కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని మూత పెడతాను. అన్నీ లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే కుక్ అయిపోతది. ప్రాబ్లమ్ లేదండి. సో, ఇది ముక్కలు ఉడికేలోపు పప్పు విజిల్ వచ్చేసింది. సో, అది కట్టేసేసాను. సో, కట్టేసేసి అది విజిల్ పోయే వరకు వెయిట్ చేస్తాను. సో, మీన్‌వైల్ వాటర్ కూడా వేసేసాను కాబట్టి ఆ ముక్కలు కూడా ఉడుకుతూ ఉంటుంది. సో, మనం ఈలోగా బెండకాయ ఫ్రైకి బెండకాయలు కూడా కట్ చేసేసుకుంటే పనైపోతది కదా అని చెప్పి అది కూడా కట్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో, ఎంత సన్నగా తరుక్కుంటే బెండకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. బెండకాయలు కటింగ్ కూడా అయిపోయిందండి. సో, ఇంకా పాన్ అయితే పెట్టేస్తున్నాను. సో, మీన్‌వైల్ కూరగాయలు అన్నీ కూడా ఉడికినాయా లేదా అని చూస్తున్నాననమాట. సో, మాక్సిమం ఉడికిపోయింది. సో, మనకి ఎప్పుడైతే రాడిష్ మనకి అలా తెల్ల తెల్లగా లేకుండా ఉంటదో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం పప్పునైతే యాడ్ చేయాలనమాట. ఇంకొంచెం తెల్లగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోగా పక్కన పాన్ పెట్టుకున్నాను కదా! దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, దంచిన వెల్లుల్లి, అట్లానే ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలనైతే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా బెండకాయలు జిగురు రాకుండా ఉండటానికి ఒకటే టిప్ ఏంటంటే ముందు సాల్ట్ యాడ్ చేయకండి. మీరు సాల్ట్ కనుక ముందే యాడ్ చేస్తే ఖచ్చితంగా జిగురైతే వస్తుంది. మీకు ఆల్మోస్ట్ 80% టు 90% కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ బెండకాయలు ఫ్రై అవుతుండంగానే నేను చింతపండు పులుసు కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సాంబార్ కోసం అని చెప్పి. మనం ఇట్లాగా ప్యారలెల్‌గా పని చేసుకుంటూ ఉంటేనే అండి అన్నీ కూడా ఫాస్ట్‌గా అవుతాయి. మనం ప్లాన్డ్‌గా వంట చేసుకుంటే కూడా మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఎన్ని వెరైటీస్ అయినా కూడా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. అండ్ పులుసు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా విజిల్ పోయింది. పప్పు గుత్తితో పప్పు కూడా మెదిపేశాను.
సో, టమాటాలు కూడా ఏసాను కాబట్టి ఇట్లా వచ్చింది మనకి. అండ్ ఇట్లా చేసి చూడండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా ముక్కలు ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నా. సో, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో, ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేస్తున్నానండి. సో, కారం ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాననమాట. సో, దీంట్లోనే మనకి ధనియాలు అట్లనే పసుపు ఇవన్నీ కూడా మరాడిచ్చి పట్టేసుకుంటాను కాబట్టి నేను సెపరేట్‌గా వేయను. కొంతమంది జీరా పౌడరు, అట్లనే ధనియాలు, పసుపు ఇవన్నీ సెపరేట్‌గా వేస్తూ ఉంటారు. మేమైతే అన్నీ కలిపి పట్టిచ్చేస్తాము. సో, దీంట్లోనే పప్పు అండ్ అట్లాగే ఇందాక మనం తీసుకున్న చింతపండు పులుసుని కూడా పోసుకొని బాగా మరగపెట్టాలనమాట. మరీ టూ మచ్ మరగాల్సిన అవసరం లేదండి. ఆ చింతపండులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మరిగితే సరిపోతది. పక్కన బెండకాయ ఫ్రై చేస్తున్నాం కదా! సో, బెండకాయలు ఆల్మోస్ట్ 60% అయితే కుక్ అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి కారం యాడ్ చేద్దాము. మీన్‌వైల్ ఈ పప్పు చారులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. సో, చారులో అయినా, పప్పు చారులో అయినా కొత్తిమీర, కరివేపాకు అండ్ అట్లనే కొంచెం పచ్చిమిర్చి ఏసుకుంటే బావుంటది ఇలా కట్ చేసి. పప్పుచారు మరిగేలోపు ఈలోగా బెండకాయ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఫ్రై. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో, నేను 1 ½ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. అండ్ అట్లాగే 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేశాను. రుచికి తగ్గట్టు వేసుకోండి. దీనికి కొలతలేముండవు సాల్ట్ అనేది. బెండకాయ ఫ్రైకి ఇదే ట్రిక్ అండి. మనకి జిగురు రాకుండా ఉండటానికి ఫస్ట్ కారం యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి అస్సలు జిగురు అనేది ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కారం వేసిన ఒక 2, 3 మినిట్స్‌కి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో, సాల్ట్ వేసిన ఒక 2, 3 మినిట్స్‌కి సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక డిష్ అవుట్ చేసేసి ఈ మూకుడులోనే నేను తాలింపు కూడా వేసేస్తున్నాను. సో, అంట్లు గూడా ఎక్కువ లేకుండా చూసుకుంటే బెటర్ అండి. మనం ఐరన్ కడాయిస్‌లో ఫ్రైస్ గానీ, పులుసులు గానీ, కర్రీస్ కానీ ఏమైనా ఉంటే వెంటనే డిష్ అవుట్ చేసుకుంటే కర్రీ నల్లగా అవ్వకుండా ఉంటుందనమాట. సో, తాలింపు కోసం అదే ప్యాన్‌లో కొంచెం ఆయిలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంగువ వేసుకొని తాలింపయితే పెట్టేసుకోండి. సో, ఇంకా మన పప్పుచారు అయితే రెడీ అండి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.